చివరికి అక్షర జ్ఞానం లేనివాడు కూడా బౌ అని పిలవడం వల్ల బీఓ వి అయినా బవ్ అనొచ్చు, బీఓ డబ్ల్యూ అయినా బవ్ అనేది వస్తుంది. బీఓ యు అనేది ఎక్కడనా ఏమండి, బో అని అన్నా పర్లేదు, కానీ ఉవ్వు ఎందుకు వస్తుంది అక్కడ? కాబట్టి అంటే ఇలాంటి హేళన చేసేవాళ్ళు, పిచ్చి సన్నాసులు, కనీసం అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. ఏమండి, ఏదో వాపోతుంటారు. అప్పుడప్పుడు చూసారా, పెద్ద పెద్ద ఆకారాలను చూడగానే కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఏమండి, ఏం చేయాలో తెలియక ఒక లారీ వెళ్తుంది అనుకోండి, చూసి అరుస్తుంది. ఒక కారు వస్తుంది అనుకోండి, చూసి దాని మీదకి వెళ్తుంది. ఏమండి, ఒక ఏనుగు వెళ్తుంది అనుకోండి, దాన్ని చూసి అరుస్తుంది. దాని గుణం అది. కాబట్టి అలా ఈరోజు మన మీద ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు అంటే, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా BOUI అది చాలా ఉన్నతంగా కనబడుతుంది. ఏమండి, చాలా ఆకాశం అంత ఎత్తులో కనబడుతుంది. కాబట్టి ప్రతివాడు BOUIతో పోటీ, BOUI పేరు, BOUI ఫోటోలు వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే వాడు యూట్యూబ్లో బెగ్గర్ కనుక. మన ముందు వాళ్ళు సామెత చెప్పారు కదా, వెన్ ఎలిఫెంట్స్ ఆర్ గోయింగ్ డాగ్స్ కీప్ బార్కింగ్. అంటే ఎప్పుడు కూడా ఏనుగులు వెళుతున్నప్పుడు కుక్కలు అరుస్తుంటాయి. అలా ఈరోజు ఉన్నతంగా కనబడుతున్న ఈ జ్ఞానం, వీటన్నిటిని చూచి వాళ్ళంతా వాపోతుంటారు. కనుక ప్రతి కుక్క అరుపుకి పట్టించుకునే స్థాయి ఎవరికి ఉండదు? ఏనుగు ఉండదు.